లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మస్క్ గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రపంచ రాజకీయాలపై స్పందిస్తూ ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేయకముందే జర్మనీ ఛాన్సలర్లను విమర్శించారు. ఇలా గ్లోబల్ లీడర్లపై సెటైర్లు వేయడం వెనుక కారణాలేంటి? గతంలో పొలిటికల్గా కామ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇలా పేలుతున్నారు? ఈ మార్పు ఎప్పుడు ఎలా వచ్చింది? మస్క్ రాజకీయ ప్రమేయం ఎటు దారితీస్తోంది? డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధికారాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించిన తర్వాత బిలియనీర్ ఎలన్ మస్క్ స్పీడ్ మరింత పెరిగింది. గతంలో తనను తన కంపెనీలను టార్గెట్ చేసిన వారిపైన విరుచుకుపడుతున్నారు. కెనడా ప్రధాని ట్రూడోపై వ్యాఖ్యలు చేయకముందే జర్మనీ ఛాన్సలర్పై విమర్శలు చేశారు. నిజానికి జర్మనీ ఛాన్సలర్పై చేసిన కామెంట్ క్రమంలోనే కెనడా ప్రధాని ట్రూడో అంశం ముందుకొచ్చింది. ఇటీవల జర్మనీలో 3 పార్టీల సంకీర్ణం వీగిపోయిన తర్వాత జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ప్రభుత్వం కూలిపోయింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్పై స్పందించిన మస్క్ జర్మన్ ఛాన్సలర్ను ఉద్దేశిస్తూ ఓలాఫ్ ఈస్ట్ ఈ నార్ అని జర్మన్లో కామెంట్ చేశారు. అంటే ఓలాఫ్ ఒక మూర్ఖుడు అని అర్థం. ఇంత పెద్ద మాట అన్న తర్వాత కెనడా ప్రధాని ట్రూడోను కూడా తొలగించమని మస్క్ను ఓ యూజర్ కోరారు. ఇలా 2 దేశాల అధినేతలపై మస్క్ స్పందించిన తీరు చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయంలోకి ప్రత్యక్షంగా దిగుతారా, లేకపోతే తన వ్యాపారాల్లో వేలు పెట్టినందుకే విమర్శించారా అనేది అంతుబట్టడం లేదు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మస్క్ నేతృత్వంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, దానిని ఎలన్ మస్క్కు గిఫ్ట్గా ఇస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. అయితే ఈ కమిషన్ చాలా ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలో కీలకంగా మారనుందనే టాక్ వినిపిస్తుంది. దాదాపు ఈ కమిషన్ మస్క్ అధికారం ఖరారైన నేపథ్యంలో మస్క్ యూరోపియన్ అధికారులతో ఘర్షణ పడడం చర్చనీయాంశమైంది. కెనడాతో పాటు యూరోప్ దేశాలపై కామెంట్లు చేయడం, వాటి నియంత్రణ వ్యవస్థలను విమర్శించడం, ఆయా ప్రభుత్వాల వ్యవహార శైలిని ప్రశ్నించడంపై మస్క్ దృష్టి పెట్టారు. మస్క్ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ నిర్వహణకు సంబంధించి విమర్శలను ఎదుర్కొన్నారు. ఎక్స్ వేదికపై దేశపూరిత కంటెంట్ ఎక్కువవుతుందంటూ అంతర్జాతీయంగా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుండి ఈ విమర్శలు వచ్చాయి. బ్లాక్ కంటెంట్ నియంత్రణ చట్టం, డిజిటల్ సర్వీస్ యాక్ట్ను ఉల్లంఘించినందుకు ఎక్స్కి వ్యతిరేకంగా జరిమానా విధించారు. మస్క్ సంస్థలైన స్పేస్ ఎక్స్, న్యూరాలింక్తో సహా అతని ఇతర కంపెనీలను కూడా చట్టం పరిగణలోనికి తీసుకోవడానికి యూరోపియన్ కమిషన్ చర్యలు తీసుకుంది. అందుకే మస్క్ ఇంత తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మస్క్ రాజకీయ నేతలతో భేటీ కావడం గతేడాదిలోనే మొదలైంది. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం అంటే ఇష్టం లేకపోయినప్పటికీ అక్కడికి వస్తున్న ప్రపంచ నాయకులతో మస్క్ మీటింగ్లు యథేచ్ఛంగా జరిగాయి. ఫ్రాన్స్, ఇటలీ, భారత్, సౌత్ కొరియా అవకాశమున్న అన్ని దేశాల నాయకులతో సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశాల్లో చాలా వరకు మస్క్కు సంబంధించిన వ్యాపార ప్రయోజనాలపై దృష్టి పెట్టినప్పటికీ అవి ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై మస్క్ ప్రభావాన్ని కూడా నొక్కి చెప్పాయి. ఇక ఇటీవల కాలంలో బ్రెజిల్ నుండి జర్మనీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో రాజకీయ చర్చలపై మస్క్ తన కంపెనీ ప్రభావాన్ని ఉపయోగిస్తున్నాడు. ఒక విధంగా టెస్లా, స్పేస్ ఎక్స్ల అనూహ్య విజయాలతో మస్క్ జీనియస్ ఇన్నోవేటర్ నుండి సెలబ్రిటీ ఐకాన్గా మారారు. సుమారు 25 సంవత్సరాల కాలంలో మస్క్ ఇతర బిజినెస్ టైకూన్ల కంటే చాలా ఎక్కువ పరపతి సాధించారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న మస్క్ సంపద, రాజకీయ పరపతి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది. అందులోనూ మస్క్ తన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే పనిలో మొదట్లో చాలా పద్ధతిగా మాట్లాడుతూ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడితే అది క్లైమేట్ చేంజ్ అంశానికే పరిమితమయ్యేది. అయితే ఇప్పుడు అదంతా రివర్స్ అయింది. క్లైమేట్ చేంజ్ విషయంలో పైసా కూడా ఇవ్వనన్న ట్రంప్ గెలుపు కోసం మస్క్ 1100 కోట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మస్క్లో వచ్చిన మార్పుతో పాటు రాజకీయంగా మస్క్లో వచ్చిన మార్పుకు అద్దం పడుతోంది. ఇటీవల మస్క్ స్పీడ్ చూస్తున్న విశ్లేషకులు కొందరు మస్క్ రాజకీయ భవిష్యత్తును కూడా అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ 2.0లో మస్క్ సెకండ్ లీడర్గా ఉంటారనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. కొన్ని నివేదికలైతే వైట్ హౌస్ అంతా ఇప్పుడు మస్క్ చేతుల్లోకి వచ్చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గతంలోనే ట్రంప్ రాజకీయాల్లోకి వస్తారనే వాదనలు మొదలయ్యాయి.
ఈ అన్ని పరిణామాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా అవుతారనే సందేహాలు రాకమానవు. ఇప్పుడు మస్క్ చేస్తున్న పొలిటికల్ కామెంట్లు దానికి ఫౌండేషన్ గా భావించాలేమో మరి. For more videos like this, subscribe Big TV channel.